వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జర్నలిస్టుల నిరసన. బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్టీవీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అందుగుల రమేష్ ను ఎమ్మెల్యే గడం వినోద్ అనుచరుడు కారుకూరి రామచందర్ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా జర్నలిస్టులందరూ కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రజాస్వామ్య బద్ధంగా వార్త వచ్చినప్పుడు దానిని ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయపరంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం సరికాదని జర్నలిస్ట్ సంఘాలు అన్నాయి. ఆత్రేయపురం ఉత్సవం సందర్భంగా నారీ నారీ నడుమ మురారి సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆత్రేయపురం విచ్చేసిన సినీ హీరో శర్వానంద్ మరియు బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా ప్రజలకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్ లో గల స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు రెండవ రోజు పురస్కరించుకొని కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బండారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి, ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమాలను వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి అఖండ జ్యోతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల ధరించిన గోపయ్య స్వాములు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడమే సీఎం కప్ లక్ష్యం. క్రీడా జ్యోతి ర్యాలీ యువతలో ఆరోగ్య అవగాహన, క్రీడలపై ఆసక్తి, ఐక్యతా భావాన్ని పెంపొందించే ప్రతీకగా నిలుస్తోంది. మొబైల్ ఫోన్లు, మత్తు పదార్థాల వైపు యువత ఆకర్షితమవుతున్న సమయంలో క్రీడలు వారిని సరైన దారిలో నడిపించే శక్తివంతమైన సాధనం. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలం, క్రమశిక్షణ, సాహసం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయి. క్రీడారంగం బలోపేతానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి సీఎం కప్ క్రీడా పోటీలు దోహదపడుతున్నాయి. విద్యార్థులు, యువత మద్దును వదిలి మైదానాల వైపు రావాలని ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో సోమవారం ఎన్ఎస్టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను తనుశ్రీ ట్రేడర్స్ దగ్గర సిబ్బందితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి, మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తనుశ్రీ ట్రేడర్స్, లోకా బ్రదర్స్, గిరి, తగువారిపల్లి యువత తదితరులు పాల్గొన్నారు. మన నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మా మండల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం మెట్పల్లి అధ్యక్షుడు పుల్లా ప్రదీప్ గౌడ్, రాష్ట్ర నాయకులు యనమనేని రామారావు, దొంతుల రాజ్ కుమార్, విబి మహర్షి, గంగాధర్, రాజేశ్వర్ గౌడ్, కొట్టాల గంగారెడ్డి, చంద్రశేఖర్, రాజ్ కుమార్, తుప్పారపు నాగయ్య, ఏలేటి ముత్తయ్యరెడ్డి తదితరులు హాజరయ్యారు. డ్రాగన్ పడవల పోటీలతో కోనసీమ వైభవం విశ్వవ్యాప్తం కానున్నదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలలో భాగంగా 2వ రోజైన సోమవారం డ్రాగన్ పడవల పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్టీఓ శ్రీకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేక్షకుల కోలాహలం మధ్య పడవల పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. కేరళలో సాంప్రదాయకంగా జరిగే పడవల పోటీలు మన కోనసీమలో సైతం నిర్వహించుకోవడం ద్వారా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయన్నారు. భవిష్యత్తులో కేరళ తరహాలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డ్రాగన్ పడవల పోటీల, ఈత పోటీలను ఆశ్చర్యపడడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఈనాడు పెద్ద ఎత్తున ఇంకా 4 రెట్లు పెంచి ఈనాడు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున ఈత పోటీలు జరిగాయి. విజేతలందరికీ కూడా బహుమతులు 18 ఈవెంట్లకు గాను 18 ఈవెంట్లకి 1, 2, 3 స్థానాలకు వివిధ రకాలుగా బహుమతులు అందజేయడం జరిగింది. రంగవల్లులు జరిగాయి. రంగవల్లులు కూడా ఎక్కడో చాలా సుదూర ప్రాంతాల నుంచి వైజాగ్, విజయవాడ లేదా భద్రాచలం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పాల్గొన్నారు. కొన్ని వందలాది మంది మహిళలు, వారికి కూడా బహుమతులు అందజేయడం జరిగింది. పాల్గొన్న వారందరూ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. సుమారు 30 జట్లు తలపడుతూ ఉన్నాయి. కేరళ నుంచి, తమిళనాడు నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పాలు పంచుకుంటూ ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చారు. వారికి మొదటి బహుమతిగా 2 లక్షల రూపాయలు, రెండవ బహుమతిగా 1,00,000 రూపాయలు, మూడవ బహుమతిగా 50,000 రూపాయలు డ్రాగన్ పడవల పోటీల విజేతలకు అందివ్వబోతూ ఉన్నాం. మా యొక్క ఉద్దేశం ఒకటే, ఆత్రేయపురం ఉత్సవం అనే పేరిట సరార్దర్ కాటన్ మహాశయుడు కల్పించినటువంటి ఈ నీటిపారుదల వ్యవస్థ, ప్రకృతి ఇచ్చినటువంటి వరం, ఈ ప్రకృతిని, అందాలని, ఈ యొక్క రమణీయతని,
ఈ యొక్క గోదావరి నదులైనటువంటి గౌతమి వశిష్ఠ నదుల నడుమున్న మన కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న అందాలన్నింటినీ కూడా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం కోసం, తీర్చిదిద్దడం కోసం ఈ పోటీల్లో ఒక అవకాశంగా మేము మలుచుకుంటున్నాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన వై నారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీ పెనగలూరు మండల అధ్యక్షుడిగా నియమించిందని, ఇది నిజంగా కష్టపడిన కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవమని పెనగలూరు మండల టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. వై నారాయణ రెడ్డి పార్టీ కష్టకాలంలో పార్టీలోనే ఉంటూ పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పాల్గొన్నారు అని, అందుకే ఈరోజు తిరిగి మళ్లీ పెనగలూరు మండల అధ్యక్షుడిగా కాగలరని అభిప్రాయపడ్డారు. అప్పటి కష్ట పరిస్థితుల్లో అప్పటి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథ నాయుడు గారి నాయకత్వంలో అప్పుడున్న ఆ రాక్షస పాలన ఎదిరించి విశ్వనాథ నాయుడు గారి నాయకత్వంలో అటు పెనగలూరు మండలంలో నారాయణ రెడ్డి గారు, ఇటు చిట్టివేలి మండలంలో అప్పుడున్న మండల ప్రెసిడెంట్ కేకే చౌదరి గారు, ఆయనతో పాటు 2 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏమాత్రం వెనకంజ వేయకుండా ఆ సైకో పరిపాలనలో ఏమాత్రం జంకకుండా, పోలీసు కేసులకు వెరవకుండా ఎదురొట్టి తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అధికారం తేవడంలో ముందుండి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులకు అందరూ ఉన్న 2 మండలాల్లో అందరికీ పార్టీ పదవులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వారిలో ముఖ్యులను, పెద్దలను ఎన్నుకొని విశ్వనాథ నాయుడు గారి సూచన మేరకు తెలుగుదేశం పార్టీ నాయకుల మెజారిటీ, ప్రజల అభిప్రాయం, మెజారిటీ నాయకులు, మెజారిటీ కార్యకర్తల అభిప్రాయాన్ని గుర్తిరిగి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈనాడు చిట్వేల్లో కాకర్ల నాగార్జున నాయుడు గారిని, అలాగే పెనగలూరులో ఇంజర్ల నారాయణ రెడ్డి గారిని మండల ప్రెసిడెంట్గా నియమించినందుకు 2 మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మీరందరూ కూడా, అలాగే మీ ఇద్దరితో పాటు మీకు పార్టీ అనుబంధంగా మన అనంతయ్య యాదవ్ గారిని, అలాగే కొండ వెంకటేష్. నిర్మల్ జిల్లా బాయిన్సపట్టణంలో స్వామి కుబేర్ చౌరస్తాలో వివేకానంద జయంతి 163వ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, పట్టణ సిఐ సాయి కుమార్, వివేకానంద సమితి సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బట్టలు వేసుకొని వచ్చింది, అరే ఈయనేం కాషాయం మొత్తం సన్యాసము డ్రెస్ వేసుకొని వచ్చింది, ఈయనేం చెప్తారు అని అందరి హేళన ఫస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన చేతికి మైకు రాగానే ఈరోజు మన భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరుపుతున్నాయంటే దానికి గల ప్రధాన కారణం ఈ వేద భూమిలో, ధర్మభూమిలో, కర్మభూమిలో, నా మాతృభూమిలో జన్మించినటువంటి ఆ మహనీయుడు కర్మయోగి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి వారు మన మాతృభూమిలో జన్మించిన తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర విద్యలు నేర్చుకున్న తర్వాత నా దేశం అట్టడిగిపోతుంది, దీనితో దుఃఖితో వణికిపోతుంది, నిద్ర నుంచి మేల్కొంటుంది, నా దేశానికి నేను ఏదైనా సేవ చేస్తాను, నా ధ్యానం ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా నా దేశానికి స్వాతంత్రం తీసుకురాగలని చెప్పేసి తను గ్రామాన పాదయాత్ర చేస్తూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామాన్ని తిరుగుతూ నా దేశం ఎందుకు ఇలా వణికిపోతుంది, నా దేశం భయంతో ఎందుకు చనిపోతుంది, నా దేశాన్ని నేను లేపుతానని చెప్పేసి దృఢ సంకల్పంతో అరణ్యాల్లో ఉన్నటువంటి, ఆశ్రమాల్లో ఉన్నటువంటి వేదాల్ని, ఉపనిషత్తుల్ని సామాన్య నుంచి సైంటిస్టుల వరకు తీసుకెళ్తున్నటువంటి కర్మయోగి స్వామి వివేకానంద. పి జనార్దన్ రెడ్డి 78వ జయంతి వేడుకలను ఆల్వాలోని వెంకటాపురంలో పీజేఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 133వ డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్,
లక్ష్మీకాంత్ రెడ్డి, సిఎల్ యాదగిరి, నిమ్మ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక ధనుర్మాస వేడుకల్లో భాగంగా స్వామివారికి లక్ష తులసి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాకినాడ వాస్తవ్యులు కాలనాథ భట్ల సుబ్రహ్మణ్య శర్మ దంపతుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వైశాఖానస ఆగమ ప్రకారం అర్చకులు విజయ జనార్దనాచార్యులు, యాజ్ఞిక బ్రహ్మ సుదర్శనం, మాధవ మణికంఠాచార్యులు 12 మంది ఋత్వికులతో విశ్వక్సేన పూజ, పుణ్యావచనం, పంచామృత స్నాపన, మండపారాధన, కుంభపూజ, స్వామి అమ్మవార్లకు అభిషేకం, హోమాలు, లక్ష తులసి పూజ, శాంతి, కళ్యాణం, పూర్ణాహుతి తదితర వేద క్రతువులతో భక్తి శ్రద్ధలతో జరిగింది. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో కుబీర్ చౌరస్తాలో స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 163వ సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద చూపిన బాటలో నడుచుకోవాలన్నారు. జీవితం మానవాళికి వెలుగుదీపం వంటిది. జ్ఞానం, కరుణ, కార్యాచరణలను సమన్వయంగా జీవించి చూపిన మహానుభావుడు. యువతను మేల్కొలిపి సమాజాన్ని బలపరిచే మార్గాన్ని మానవాళికి అందించాడు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జయంతి శుభాకాంక్షలు. ఈరోజు బైన్సా పట్టణంలోని స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి ఇయర్ ఉంటుంది. మరియు స్వామి వివేకానంద అడుగుజాడలు అందరూ నడవాలని మా స్వామి వివేకానంద ట్రస్ట్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోలో భారత్ వివేకానంద, బోలో భారత్ మాతా కి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇదివరకు వచ్చిన పెద్దలు, అతిథులు వారందరికీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ గురించి ఇదివరకు వేదం స్కూల్ ప్రిన్సిపాల్ మరియు టీచర్లు అందరూ కలిసి చెప్పారు. అదేవిధంగా డ్రగ్స్ వద్దు, మన లైఫ్ మనకు ముద్దు అన్న విధానంలో ఏదైతే యువత స్వామి వివేకానంద అడుగు జాడలో నడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా తెలియని వారు ఈ యొక్క స్వామి వివేకానందని ఆదర్శంగా చేసుకొని అడుగుజాడలో మంచిగా నడవాలని కోరుకుంటున్నాను.